నమస్తే. విధుడు స్వాతం లక్ష్యం సమాజితం. నోముల సిద్ధుగౌడ్ చేతుల పురుడు పోసుకున్న గౌడకంఠం పత్రిక 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న రాత్రి రవీంద్ర భారతిలో 6 గంటలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ సభలో ఎమ్మెల్సీ విజి గౌడ్ గారు మాట్లాడుతూ సిద్ధుగౌడ్ గారిని కోరుతా ఉన్నా, మరి దీంట్లో ప్రతిదీ కూడా అంశాన్ని కింది స్థాయిలో గ్రామ స్థాయిలో అరే ఈ పత్రిక అంటే ఇది మా గురించి వాణిని వినిపిస్తూ ఉంది, తప్పకుండా ఈ పత్రికను మనం కొనాలి, ఈ పత్రిక ద్వారా మన లోకజ్ఞానం తెలుస్తుంది, పత్రిక ద్వారా మనకు ఆధునీకరించే కార్యక్రమాలు మన వృత్తిని కూడా చేసుకోవచ్చు అనే దృక్పథం మనం మార్చుకుంటే తప్పకుండా నీకు పత్రికలు చాలా మటుకు మనం కింది స్థాయిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తాము. మరి ఇంతకుముందు ఒక ఈనాడు పత్రిక 75-76లో మరి మనం పోస్ట్లో తెప్పించుకునేవాళ్ళం. పోస్ట్లో ఈరోజు పత్రికను తెల్లారి మనకు అందేది పోస్ట్లో. అంటే ఆసక్తి ఉన్నప్పుడే మనం ఆ రోజు తెప్పించుకునేటువంటి వాళ్ళు. 75-76 ప్రాంతంలో చెప్తా ఉన్నాను. ఆ రోజుల్లో సర్క్యులేషన్ లేదు, కేవలము పోస్ట్ ద్వారానే మరి పత్రిక వచ్చేది గ్రామాలకు. అటువంటి పరిస్థితి సిద్ధుగౌడ్ గారు కూడా మరి రాణించాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎగ్జాంపుల్ చెప్పిన దానికి మరి ఆ రోజు మరి మా గ్రామాన్ని నేను తెప్పించుకునేవాడిని. 75-76 ప్రాంతంలో ఈనాడు పత్రికను మనము 76-77లో మరి పోస్ట్ ద్వారా తెప్పించుకుని చదువుకునేవాళ్ళం. ఆ విధంగా ఈ గౌడ కౌంటం పత్రికను కూడా ప్రతి సొసైటీ వాళ్ళు, ప్రతి గీతా కార్మికుడు, ప్రతి గౌడ సోదరులు తెప్పించుకునే విధంగా దీన్ని రూపుదిద్దాలని, మరి అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి మనం చూస్తూ ఉంటాం అక్కడ రాజకీయ నాయకుల యొక్క ఫోటోలు వేసి వాళ్ళ వార్తలు వేస్తే ఆ పేపరు రోజువారీ లేకున్నా ఆ పేపర్ తెప్పించుకొని చదువుతారు. నా ఫోటో ఉంది, నా పత్రికలో నేను మాట్లాడింది వచ్చిందని చెప్పి. అదేవిధంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏ సమావేశాలు జరిగినా అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికుల సమస్యలైనా గౌడ సమావేశాలైనా అక్కడ ఉన్నటువంటిది మీరు కవర్ చేయగలిగితే తప్పకుండా ఈ పత్రికను మరి నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ పత్రికను ముందుకు తీసుకెళ్తారు. మనం చూస్తూ ఉన్నాం దాదాల శ్రీనివాసగౌడ్ గారు మరి ఎంత కృషి చేస్తారో, మరి వారికి ఉన్న సమయం అంతా కూడా వెనుకబడిన తరగతుల గురించి కృషి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. వారిని హైదరాబాద్ నుంచి తోలుకపోయి ఆ సమావేశాల్లో పాల్గొనే విధంగా, మాట్లాడించుకునే విధంగా, వారి యొక్క సూచనలు వినే విధంగా హైదరాబాద్కి వచ్చి తోలుకపోయి సమావేశాల్లో పాల్గొనే విధంగా తోలుకపోతారు. అటువంటి మరి కృషి చేస్తున్నటువంటి నాయకుడు జాజాల శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ విధంగా మనం కూడా పత్రికను కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలి. నేను ఒకటే కోరుతా ఉన్నాను, హైదరాబాద్లో మనం ఎప్పుడు మనకు ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ పరిసరాలు ఉన్నటువంటి గౌడ సంఘ నాయకులు గ్రామాలకు, పట్టణాలకు, జిల్లాలకు కూడా మీరు కదిలిరండి. మీకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని చెప్పి మనకు ఉన్నటువంటి సమాజంలో ఇంకా ఐక్యత చేయడానికి మరి హైదరాబాద్ ఉన్నటువంటి నాయకులు, మరి గౌడ సోదరులు మీకు ఉన్నటువంటి టైం ప్రకారంగా కొంత జిల్లాలు కూడా కేటాయిస్తే తప్పకుండా చైతన్యం వస్తుంది. మరి ఎప్పుడు మేము 40 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి ఇదే చెప్తారని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇంకేదైనా కొత్తదనం ఉంటే, నూతన పద్ధతులు ఉంటే తప్పకుండా మీ యొక్క సలహాలు సూచనలు కూడా జిల్లాలో పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా జిల్లాలో కూడా పర్యటించాలని చెప్పి, సమయం ఇచ్చేవాళ్ళు జిల్లాలో పర్యటించాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ, నేను ఒకటే కోరుతా ఉన్నా, గౌడ కౌంటం ఈ పత్రిక ఈరోజు మరి వారు ఆహ్వానించగానే తప్పకుండా వస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇంత మంచి పత్రికను తీసినటువంటి సిద్ధుగౌడ్ గారికి మరొకసారి అభినందిస్తూ, ఈ పత్రిక మంచిగా ఈరోజు 9,000 మరి పత్రికలు మీరు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. 9కి 6వ సంవత్సరం వార్షికోత్సవంకు 18,000 పత్రికల్ని మరి రాష్ట్రం అంతా కూడా మీరు పంపిణీ చేసే విధంగా, అందజేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మా సహకారం కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వామిగౌడ్ గారు అయితే ఎప్పుడు తప్పించే వ్యక్తి, గౌడ సోదరులకు, గీతా కార్మికులకు ఎల్లప్పుడూ మరి సేవలు చేసి ముందుకెళ్ళేటటువంటి వ్యక్తిగా స్వామిగౌడ్ గారు కానీ, బూరు నరసింహగౌడ్ గారు అయితే ఇంతకుముందు మరి చెప్పినట్టు ఒక స్పెషల్ ఈవెంట్ పెట్టి మరి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా మరి గౌడ సోదరులను రప్పించి మరొక డిబేట్ లాంటివి పెట్టారు. అంత మంచి డిబేటు ఎప్పుడు కూడా మేము చూడలేదు. అటువంటి డిబేట్ పెట్టినటువంటి వ్యక్తి
మరి కొద్ది కాలంలోనే రాజకీయాల్లో వచ్చి మరి ఎంపీగా అయిపోయి అంత మేధా సంపద ఉన్నటువంటి వ్యక్తి బూర నరసింహగౌడ్ గారు. మరి రేపు రాబో రోజుల్లో తప్పకుండా వారు కూడా మంచి స్థానాలు ఉంటారని చెప్పి కూడా స్వామిన కానీ బూర నరసింహగౌడ్ కానీ మంచి స్థానంలోకి వస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. వారి సేవలు అందరూ కూడా అవసరం కాబట్టి తప్పకుండా వారు కూడా ముందుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరికీ ఇంత సమయం, ఎందుకంటే ఈ రాత్రిపూట ఎవరు అటెండ్ చేయరు. ఇంత రాత్రి 9 అవుతా ఉంది, సుమారు 8:15 అవుతున్నటువంటి సందర్భంలో ఇంకా ఈ గౌడ కంఠం పత్రికకు అభినందించడానికి మన నారాయణ గౌడ్ గారు కూడా మొన్ననే మా నిజామాబాద్ జిల్లా నుంచి మన యాదగిరిగుట్ట పోయి మీతో కలిసి వచ్చారని మా గౌడ్స్ చెప్పారు. రాజగౌడ్ గారు కానీ మధుసూదన్ గౌడ్ గారు కానీ తర్వాత ఇంకా చాలామంది సాయగౌడ్ గారు కానీ వీళ్ళందరూ మీకు కలిసి వచ్చారని చెప్పారు నాకు. మరి వారు కూడా ఎంతో సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా నారాయణ గౌడ్ గారు ఉన్నారు. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై గౌరవ్. థ్యాంక్ యూ అన్న, మీరు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటిస్తాను. ఇప్పుడు మా ఆత్మీయుడు డాక్టర్ జడపల్లి నారాయణ గౌడ్ గారు మాట్లాడాల్సింది కోరుతుంది. గౌడ కంఠం అనే పత్రిక 5వ సంవత్సరం వార్షిక వేడుకల్లో పాల్గొన్నటువంటి గౌడ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌడ కంఠంకి నాకు సంబంధాలు ఎలా ఏర్పడ్డాయంటే మన పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు 3 సంవత్సరాల క్రితం పరిచయం చేశాడు, చిన్న యాడిమ్మని. అలా పరిచయం అయింది. పరిచయం తర్వాత సిద్ధు గౌడ్ గారు రెగ్యులర్ నాతో టచ్లో ఉండటం వల్ల నేను ఇప్పటికీ 1500 మంది జీవితకాల సభ్యత్వం దాంట్లో ఇప్పించాను. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మాకు సంబంధించినటువంటి పబ్లిసిటీ కోసం కానీ కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కానీ దాంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ డిసెంబర్ లోపల ఇంకొక 500 మెంబర్స్ని మీకు మెంబర్షిప్ జీవిత సభ్యత్వం నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాను. ఆ డబ్బులన్నీ మేమే కట్టాం. ఎందుకంటే మన తెలంగాణలో మన గౌడ్ చాలామంది నిరుపేదలు ఉన్నారన్నమాట. దారిద్ర్య కన్నా దిగువ భాగంలో ఉండే గౌడ్ చాలామంది ఉన్నారు. అది ఊళ్ళల్లో మేము మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న కాడ తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది. మన గౌడ్స్ డబ్బున్న వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం ఆ పేమెంట్ కూడా మేమే చేసి, ఇంతవరకు చేసింది కూడా మేమేను, అది కూడా మేమే చేసి మీకు మెంబర్షిప్ ఇప్పిస్తాం. ఇక్కడ గౌడ కంఠం బుక్ అనేది ఒక పత్రిక నడపటం ఎంత కష్టమో ఈ రోజుల్లో. మహాపత్రిక నడపలేదు. అలాంటి ఒక మంత్లీ మ్యాగజైన్ తయారు చేయటం, దాంట్లో ఇంత చక్కగా అందరి ఫొటోస్ తోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలన్నీ, ఎస్పెషల్లీ గీత కార్మికుల బాధల గురించి గౌడ కంఠంలో స్పష్టంగా చాలా క్లియర్గా రాస్తుంటారు అనమాట మన సిద్ధు గౌడ్ గారు. అయితే ఈ గౌడ కంఠం ఒక బుక్ గానో ఒక మంత్లీ మ్యాగజైన్ గానో మీరు చూడద్దు. గౌడ్స్ అందరూ తెలంగాణ రాష్ట్రంలో మన గౌడ్ల సంఖ్య ఎంత ఉందో నాకైతే తెలియదు. మన పర్సెంటేజ్ ఎంత సార్ స్టేట్? 25 lakhs మినిమం, మ్యాక్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మనం చాలా అన్ని విధాలు వెనుకబడి ఉన్న, ఆర్థికంగా రాజకీయంగా మన గౌడ్స్ గీత కార్మికులు కానీ అనేక వస్తువులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఈ గౌడ కంఠం పత్రిక ద్వారా వాళ్ళంతా ఎడ్యుకేట్ చేయాలి. దయచేసి మాట్లాడేటప్పుడు దయచేసి కూర్చోవాలి గౌడ బంధువులు. మన ఇందా గంగాధర్ సార్ చాలా విషయాలు చెప్పారు, ఎవరు చప్పట్లు కొట్టలేదు. మేధా సంపన్నులైనటువంటి బూర నరసింహ గారి గురించి చెప్పిన ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు. అది చాలా బాధ అనిపించింది. ఇలా అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. స్వామి గురించి చెప్పినప్పుడు కూడా ఎవరు చప్పట్లు కొట్టలేదు. మనకు మళ్ళీ ఎంకరేజ్ చేసుకోవాలి. ఒక చిన్న స్థాయి మనిషి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి చిన్న జీతానికి పనిచేస్తున్నట్టు మన సిద్ధు గౌడ్ ఇంత పెద్ద పత్రిక నడపాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత మానసిక శక్తి కావాలి. అలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ఇంతమంది పెద్దలు వచ్చినప్పుడు మనలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం కనీసం చప్పటితో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, పైసలు లేకపోతే. అది కంపల్సరీగా మీటింగ్లో మొదటిది అది లేచిపోతున్నారు, రోజు లేచిపోవడే ఉంటుంది. ఒక్కసారి మన కులం కోసం తెలంగాణ రాష్ట్రంలో మన కులం కూడా అందరికన్నా గొప్పగా ఉండాలి. అన్ని విధాల మన విద్యార్థులు మన కులంలో ఉండే వాళ్ళంతా పైకి రావాలి అంటే అన్ని విధాల మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి. గౌడ్ అనేవాడు ఎక్కడున్నా సరే గౌడ్ అనగానే మనసులోంచి ఎక్కడ ప్రేమ వచ్చేసేయాలి ఆటోమేటిక్. అలాంటి తత్వం ఉండాలి. కానీ మధ్యలో లేసి వెళ్ళిపోతే తత్వం కాదు కదా, ఏం లేనట్టు ఫీలింగ్. ఐఎమ్ సారీ అందుకని. ఇకపోతే ఈ గౌడ కంఠం ఒక బుక్ లాగా చూడొద్దు. ఈ బుక్ని ఒక పరిచయ వేదికగా మనం అనుకోవాలి. పరిచయ వేదిక.
ఇందులో వ్యాపారవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ సీనన్న లాంటి ఉద్యమకారులు కానీ ఉద్యమాన్ని బాగా చేస్తుంటారు వీళ్ళు అన్ని విధాలు వాళ్ళు కానీ ఒక స్టూడెంట్స్ కానీ ఎస్పెషల్లీ గీత కార్మికులు కానీ వీళ్ళందరినీ కలుపుకుంటూ ఒక గౌడ బంధువులు ఒక రిలేషన్షిప్గా పరిచయం చేసేదే ఈ గౌడ కంఠంగా భావించండి. ఇది బుక్ లాగా చదివి పక్కన పడేది. మీ జిల్లాల్లో మీ మండలాల్లో మీ గ్రామాల్లో 33 జిల్లాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, అన్ని మండలాలు 900 చిల్లర మండలాలు ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా మన గౌడ్స్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ ఏకం చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసి వాళ్ళకి మెంబర్షిప్ ఇప్పించండి. ప్రతి ఒక్కరికి జీవితకాలం మెంబర్షిప్. ఎక్కడున్నా సరే ఈ మ్యాగజైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ప్రతి మంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఒక అబ్బాయి ఉన్నాడు చదువుకున్నాడు, ఒక అమ్మాయి కావాలి, ఇదో దొరికిపోద్ది అనమాట. ఎగ్జాంపుల్ మీ అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, తెలిసిపోద్ది పలాని ఊర్లో అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు. పలాని మన గౌడ్ ఎంపీటీసీ అయ్యాడు, జడ్పీటీసీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. అది ప్రతి ప్రాంతంలో తెలిసిపోలే మా కులంలో ఇంతమంది ఇలా ఉన్నారు అనే ఫీలింగ్. అలా ఒకరి నుంచి ఒకరు నేను కూడా కావాలంటే ఏం చేయాలంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్న దానికోసం ఈ బుక్ బాగా పనికి వస్తుంది. కాబట్టి దీన్ని మనమందరం ఎంకరేజ్ చేయాలి, ఫుల్ సపోర్ట్ చేయాలి. లైఫ్ టైం ఈ బుక్కి నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఇది గౌడ ఆత్మీయ బంధువులు కలిపేది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన అంతా కూడా కలిసి ఈ గౌడ కంఠాన్ని ఇంకా పెద్దగా తయారు చేసి అన్నగారు చెప్పినట్లు 18,000 కాదు కదా, దాన్ని 50,000కి నెక్స్ట్ ఇయర్ 6వ వార్షికోత్సవం మనం తీసుకెళ్ళాలి. మీ వంతు కృషిగా మీరు ఇవాళ రాసుకోండి. నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మెంబర్షిప్ ఇస్తాను ప్రమాణం చేసుకోవాలి. మీరు ఒక మనిషి ఎదగాలి. నా గ్రామంలో ఎంతమంది ఉన్నా అంతమందిని నేను దీంట్లో మెంబర్షిప్గా తయారు చేస్తాను. మీరు డబ్బుని వాళ్ళు అనుకోండి, పేదవాళ్ళకి ఫ్రీగా మనం డబ్బు కట్టి చేపించేద్దాం. లేదంటే వాళ్ళు ఎంకరేజ్ చేసి ఈ బుక్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది మన స్వామి గౌడ్ సారు, బూరనరసింహ సారు, గంగాధర్ సారు, ఇంకా చాలామంది ఉన్నమాట మినిస్టర్లో, చాలామంది గవర్నమెంట్లో. వీళ్ళందరి గురించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియదు. చాలామందికి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారనే విషయం తెలియదు. ఇదంతా తెలియాలి. మేధాశక్తి ఉన్నటువంటి మేధావుల గురించి తెలియాలి అంటే మన కులంలో ఉన్న వాళ్ళ గురించి ఈ బుక్ ద్వారా మనకు బయటికి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 మంది ఇంట్లో ఈ ప్రతి నెల ఈ బుక్ ఉంటుందని ఆశిస్తూ నా వంతు కృషిగా నేను సపోర్ట్ చేస్తాను సిద్ధు గౌడ్కి. మీరు కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తారు కూడా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6వ వార్షికోత్సవం మనం కలుద్దాం. ఇప్పుడు పెద్దల చేత గౌడ కన్నా సిద్ధు తమ్ముడికి చిన్న సత్కారం చేద్దాం. తీసుకో.